25 దాటాయి. ఇంకా పెళ్లి చేసుకోలేదా? నీకంటే చిన్నవాళ్ళు పిల్లల్ని కనేశారు. ఎప్పుడు సెటిల్ అవుతావు? ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు? ఇంకొన్నాళ్ళు పోతే నీకు పెళ్లి జరగడం చాలా కష్టం. ఇలాంటి మాటలతో విసిగెత్తిపోయి ఉన్నారా? అలా అనేవారిని చంపేయాలనేంత కోపం వస్తుందా? ఏం బాధపడకండి. ఆ మాటల్ని పాజిటివ్‌గా తీసుకోండి. అలా అని నేను మీకేం పెళ్లి సంబంధాలేం తీసుకురాట్లేదు. ఏ మ్యాట్రిమోనీ సైట్‌ని ప్రమోట్ కూడా చేయట్లేదు. పెళ్లి విషయంలో ఇంకా ఇంతకంటే పెద్ద ఘోరాలు చేసే వాళ్ళ ముందు మనల్ని అనే మాటలు ఎంత చెప్పండి. అది చెప్పడానికే నేనొచ్చాను. నమ్మట్లేదా? ఇండియాలో పెళ్లి చేసుకోకపోయినా పెద్దగా ఇబ్బంది ఏం ఉండదు. కానీ డెన్మార్క్‌లో పెళ్లి చేసుకోకపోతే అది కూడా 25 దాటితే రోడ్ల మీద స్తంభానికి కట్టేసి లేదా కుర్చీకి కట్టేసి మసాలాలు మొహం మీద చల్లి పనిష్మెంట్ ఇస్తారట. ఇప్పుడు చెప్పండి, మాటలు సుఖమా? మసాలాలు సుఖమా? అసలు స్టోరీలోకి వెళ్తే డెన్మార్క్‌లో మసాలాలు అమ్ముతూ పెళ్లి పెటాకులు లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉండేవారు. దాంతో అందరూ బ్యాచిలర్లుగా మిగిలిపోయేవారట. అది గుర్తు చేయడానికే మసాలాలను జనాలు గుమిగూడి చల్లేవారట. దీని వెనక కొన్నేళ్ల చరిత్ర ఉంది. అక్కడ ఇది సాంప్రదాయం కూడా. అలాంటి సాంప్రదాయం ఇక్కడికొస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? కామెంట్ చేయండి.